కోడళ్ళు కోడళ్ళ తోటి కోడళ్ళ కోడళ్ళ తోటి కోడళ్ళు ఇలాంటి రేవులకి బయలుదేరు ఎంత చక్కర వాడు తోటి కోడళ్ళ రేవులకి బయలుదేరు ఎంత చక్కర వాడు తోటి కోడళ్ళు అత్తంటి కోడళ్ళు కొత్త కోడళ్ళ అత్తంటి కోడళ్ళు కొత్త కోడళ్ళు కోడళ్ళ తోటి కోడళ్ళ కోడళ్ళ తోటి కోడళ్ళు ఇలాంటి రేవులకి బయలుదేరు పిండి సంకన పెట్టి వచ్చుతున్నారు ఇలాంటి రేవులకి బయలుదేరు వెంకటికి లాగాడు శ్రీనివాసుడు లాగాడు శ్రీనివాసుడు ఇందు భక్తుల కొట్టి భగవంతుడమ్మా భగవంతుడమ్మ వెంకటికి లాగాడు శ్రీనివాసుడు లాగాడు శ్రీనివాసుడు ఇందు భక్తుల కొట్టి భగవంతుడమ్మా భగవంతుడమ్మా అత్తంటి కోడల్ని అల్లర్లు చేసి అంత చక్కన వాడు శ్రీనివాసుడు అత్తంటి కోడల్ని అల్లరి ఎంత చక్కన వాడు శ్రీనివాసుడు ఆనాడు అత్తంటి కోడలిద్దరూ కూడా ఎడమదేవి దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా ఏమంటున్నారయ్యా ఏమన్నారు అప్పయ్యే ఏమనుకున్నావే అత్తయ్యా ఎవరనుకున్నావే అత్తయ్యే ఏమనుకున్నావే అత్తయ్యా ఏమనుకున్నావే అత్తయ్యే ఏమనుకున్నావే అత్తయ్యా మమ్మ ఎవరనుకున్నావే అత్తయ్యే ఏమనుకున్నావే అత్తయ్యా మమ్మల్ని ఎవరనుకున్నావే అత్తయ్య కోడలమా కొత్త కోడలమా కోడలమా కొత్త కోడలమా అత్తయ్య కోడలమా కొత్త కోడలమా కోడలమా కొత్త కోడలమా కొత్తగా వచ్చామే కాపురానికి కొన్నావే అత్తయ్య కొన్నావే అత్తయ్య ఏమనుకున్నావే అత్తయ్య నన్ను ఎవరన్నా కొన్నావే అత్తయ్య ఎవరనుకున్నారే అత్తయ్య మరే మాయదారి మాయత్త మంచిదే కాదు మాయత్త మంచిదే కాదు మాయదారి మాయత్తమ్మ మంచిదే కదా మాయదారి మాయత్త మంచిదే కాదు అది పొయ్యరా నేనైతే పొయ్యమంటారే ఏమనుకున్నారే అత్తయ్య ఎవరనుకున్నారే ఏమనుకున్నారే అత్తయ్య అత్తయ్య ఎవరనుకున్నారే అత్తయ్యో ఏమనుకున్నాయే అత్తయ్య ఎవరనుకున్నాయే అత్తయ్య ఓ మాయదారి దీని మొగుడు మంచోడు కాదు నా మొగుడు మంచోడు కాదు మరి మాయదారి దీని మొగుడు మంచోడు కాదు మాయదారి నా మొగుడు మంచోడు కాదు వాడు దిక్కున్నారా మొన్నటి ఇంటికి వస్తాడే అత్తయ్య అత్తయ్య ఏమనుకున్నావే అత్తయ్య అమ్మ ఎవరనుకున్నావే అత్తయ్య ఏమనుకున్నావే అత్తయ్య ఎవరనుకున్నావే అత్తయ్య అత్తయ్య నా సైతగాను ఊరుకోండి రాలిపోండి రెక్క ముక్క మూలలు పండి దేపక నా సైతగాను ఎక్కడున్నా సైతగానా అమ్మా కోరల్లా ఏడమ్మా ఎందుకు వచ్చారమ్మా చిన్నారు కూడా గంట మాధవుడు అక్కయ్య అత్తయ్య మా బానవాడు బద్దలు కొట్టాడు అత్తయ్య ఇవి బింజుడు బద్దలు కూడా ఇస్తాడా చెంగుడు మా అత్తయ్య అమ్మా అమ్మ నా కొడుకు అలాంటి కాదమ్మా ఏ ఊరుకో అక్కయ్య చెప్పు అత్తయ్య ఏమంటే నీ చిన్నారు కూడా అలా నోరు లేదట్టు కొరకడే నా కొడుకుని కేకెత్తాను కంగారు పడకడే కొబ్బరి మొక్క అనేది బాబు సీని బాబు అమ్మా నమ్మ కదరా నిద్ర మొక్క అమ్మ బాబు అమ్మా అది అత్తలు కూడా అల్లరి చేస్తున్నామంట ఎవరమ్మా ఏ రాళ్ళు ఎవరు ఇదిగోరా ఈ అమ్మ మన ఇంటికి చుట్టాలు వచ్చారా వచ్చాం వత్తని కేజీ గన్నేరు పప్పు తెచ్చి మంచం కింద పెట్టాం అమ్మా వీళ్ళు ఇందాక అక్కడ చూసానమ్మా ఎక్కడ బాబు రాజగోపాల్ సెంటర్ లోని ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నా బాయా ఆయన గమని లేవని మాట్లాడుకుంటున్నారు బాబు ఇదంటుంది అట్టిపండులో ముందెట్టి అత్తగారు సాగరం పేసిందంట ఇదేమో తోటకూరలో ముందెట్టి ఏడుగోర సాగరం పేసిందంటమ్మా అమ్మా అవునా బాబు అవునమ్మా నువ్వేం చేస్తున్నావయ్యా నేను గోదావరి కొట్టిన పొంగలతో ఆడుకుంటున్నానమ్మా నా కొడుకు ఏం తెల్లమ్మా బాబు ఇన్స్టాగ్రామ్ ఏం ఆడుకోండి బాబు ఇల్లు ఆడుకో బాబు ఆడుకొని మాట్లాడతారా అమ్మా గోడల్లారా నా కొడుకు వచ్చాడమ్మా ఏమీ తెలియదు రామచంద్ర అన్నాడు లేనిపోండి నా కొడుకు మీద వేస్తారేడు మీరు కొడుకు సంగతి నిబ్బరమైన కొబ్బరి బొక్క ఏం చేయడమ్మా ఇంకా చేశాడు అత్తయ్య
అతయే మా పాలు తాగేడే మా పాలు తాగేడే పాలు తాగేడా మా పాలు తాగేడే పాలు ఎవరు పాలు అతయే ఏంటి మీరు ఆశ్రమంలోకి వచ్చి పాలు తాగేసాడా ఏంటి నా కొడుకు బాబు సీన్ బాబు మమ్మీ రోజుకి ఏదో బాబు ఎలా రాసోళ్ళ అమ్మ పాలు తాగానమ్మా ఏదో కొడ మాట రాసోళ్ళ పాలు తాగేమంట అమ్మా దీని పాలు తాగానమ్మా అయ్యవా అదే ఆయన చెప్పిందినమ్మ బాబు దీని పాలు చప్పుకున్నాయమ్మా దీని ఉప్పు ఉన్నాయి కలిసి ఉండేది బాబు ఏం పాలు తాగారా నేనమ్మా కడవల్లో పాలు తాగాను కడవల్లో ఉట్లో పాలు తాగేవా అమ్మా కొడల్లారా నా కొడుకు కడవల్లో ఉట్లో పాలు తాగాడంటమ్మా కడవల్లో పాలైతే మాయ కదా ఉట్లో పాలైతే మాయ కదా ఆ ఏపరున్న కురుపుడు ఎరబాబు అంటున్నాడో మీ పాలేమనుకుని ఆడనుకుంటున్నాడు అమ్మా కొడల్లారా ఇప్పుడు ఏం చేయమంటారమ్మా ప్రతి సంక్రాంతి కొత్త మొగ్గులుగా ఉన్నారు మీలాటోళ్ళే అమ్మ కొడల్లారా ఇప్పుడు ఏం చేయమంటారమ్మా 7 కాలమందని అలాగేనమ్మా మీ కాపుర జాతర చేసుకోనమ్మా ఆనాడు కోడలు చూడండి ఎప్పుడైతే భగవంతుడు ఆ రోజు కల్లర వాడికి మొండు వాడి పని చేస్తున్నాడు కన్నాదులు చూడండి కల్లారా చూసింది శివులారాగించింది నా కొడుకు 7 కాలమంది తగినంటే ఇక్కడ చూసి పెరుగుతరంగా పెళ్లి చేస్తే తన రాజ్యం ఏదో ఎదుర్కొంటాడు తల్లి గారి మాటలు ఆలకించి పెద్దన గోవిందరా కనిపిస్తుంది అందరికంటే బాత్రాడా గోవింద మహారాజు గోవింద మహారాజు అయ్యయ్యో గోవింద మహారాజు గోవింద మహారాజు గోవిందరాజు అవయ్య గో మహారాజు పెద్ద గో మహాదేవుడు గోవింద మహారాజు అవయ్య గో మహారాజు పెద్ద గో మహారాజు గోవింద మహారాజు తల్లిగారి మాట ఆలకించిన గోవిందరాజ స్వామి తల్లిగారి దగ్గరకు వచ్చింటున్నాడు తల్లి గోవిందరాజు 6 గంటలకి పెళ్లి మధ్య రకాలు వచ్చాయి రాజ్యాల వారు వెళ్తున్నా 6 కాకుండా ఇంటికాడ ఉన్నాడు చిన్న తమ్ముడు శ్రీ వెంకటరమణ 7 కాలమందిని తగినంటికి నన్ను చూసి పెరుగుతనంగా పెళ్లి చేయరా పెద్ద కుమార గోవిందరాజా ననకన్నా తండ్రి తల్లి చెప్పిన మాట తన ఊడలకించా 5 తమ్ముళ్లకు కవరు చేసాడా ప్రమాణ తన ఊడలకించా 5 తమ్ముళ్లకు కవరు చేసాడు 6 కూడా 7 కొండల శ్రమకు అమ్మాని చూద్దామని 6 ముస్తాబులవుతున్నారు ముస్తాబులు రండి ఇప్పుడు ముస్తాబులు 10,000 కుర్రవాడు కూడా పంచుకట్టు కట్టేవాడమ్మా అవరండి 70 ఏళ్ళు ముసలోడు కూడా గాలి మొక్కల బ్యాంకులు నాయన రాజరాష్ట్రీయంగా ముస్తాబులవుతున్నారు ఎలాగండి నిన్న మోక అతల తుమ్మి నూనె ముడులేసుకునమ్మా చక్కగా అతల దువ్వి బంతాముడు తల దువ్వే ముడులేసు చక్కమగా మగవారు కదండి గురువు గారు ముళ్ళేసుకోవడం ఏమిటి అనుకుంటారమ్మా అవనండి పూర్వం పెద్దవారి కంటా పెద్దవారికి సుఖలుండేవమ్మా అవనండి ఏనుగుడు వేసి వెనకేసేవారు దునే ఎంకన్న గారి ముళ్ళనేవారు ఇప్పుడు వేస్తున్నారమ్మా ముళ్ళు చుట్టూరు కూడా వేస్తున్నారు గుట్లంక ఎంత గొప్ప రేసుగురం గట్టిగా అంటున్నారు రాజు రాష్ట్రం వ్యవస్థలుతున్నారు ఆయన మురుగులు గొలుసులు ముద్దుటున్నారా వారు 50 శాతలకు దండా కడియారు 50 శాతలకు